నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు, కాసేపట్లో అధికారులతో సీఎం సమీక్ష. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయింపు. సెక్రటేరియట్ లో ఉప ముఖ్యమంత్రికి స్పెషల్ ఛాంబర్. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. 100 రోజుల్లో ఫుల్ స్టాప్ పెడతామన్న లోకేష్. నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్రం స్పందించాలి. విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న హరీష్. డ్రగ్స్ పై నార్కోటిక్ పోలీసుల నిఘా. 40 మంది అనుమానితులకు నిర్ధారణ పరీక్ష. ఢిల్లీలో ముదురుతున్న నీటి సంక్షోభం. మంచినీటి పైప్ లైన్ల విధ్వంసానికి కుట్ర. వైసీపీ అధినేత జగన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న రోడ్డుపై ఆంక్షలు తొలగించారు అధికారులు. సాధారణ ప్రజలతో పాటు అన్ని వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. రోడ్ల ఇరువైపులా గతంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు రహదారి అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎం అయిన తర్వాత ఇంటినే తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి సాధారణ ప్రజలకు ఆ రోడ్లో ఆంక్షలు మొదలయ్యాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువన మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు. ఆయా మార్గాల్లో బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లారు. 1.5 కిలోమీటర్ల అదనంగా తిరగాల్సి వచ్చింది. అయితే ఆయా ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బ్యారికేడ్లు తొలగించేశారు. రహదారికి 2 వైపులా పోలీస్ చెక్ పోస్టులు ఉంచి ప్రజల రాకపోకలకు రాత్రి నుంచి అనుమతించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెక్రటేరియట్ లో ఛాంబర్ కేటాయించారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 రూమ్ ను పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేస్తున్నారు. పవన్ తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి ఛాంబర్లను కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ల ఛాంబర్లు పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి తన ఛాంబర్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఛాంబర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఫోటో పెట్టుకోవడం ఆసక్తి రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టారు అధికారులు. మంత్రుల ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో మొదటిసారిగా పెట్టారు టీడీపీకి చెందిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అయితే పవన్ కళ్యాణ్ ఫోటో టీడీపీకి చెందిన మంత్రి ఛాంబర్లో పెట్టడం చర్చనీయాంశమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు,
కోసులు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్ట్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్ట్ పరిసరాలను చూశారు. రేపు అలాంటి మట్టితో కొంచెం మన దగ్గర 75 lakhs అవుతుంది. వాట్ ఇస్ ది రిక్వైర్మెంట్? 1.5 దాకా శాంక్షన్ మీద ప్రస్తుతం ఆపేసాం. కాసేపట్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. 3 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. Top height, sir, is about 7 meters higher than the FRL. FRL is 45.7 meters. Top bund height of this 53. 7 meters above the రేపు అలాంటి మట్టితో కొంచెం మన దగ్గర 75 lakhs అవుతుంది. వాట్ ఇస్ ది రిక్వైర్మెంట్? 1.5 దాకా శాంక్షన్ మీద ప్రస్తుతం ఆపేసాం. ఋషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్ కి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు. జగన్ ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ప్రముఖులు విశాఖ వచ్చిన సందర్భంలో ఋషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఋషికొండపై కట్టిన భవనాల్లో జగన్ ఏమి ఉండరన్నారు అమర్నాథ్. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి రాష్ట్రంలో టీడీపీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని అన్నారు.
అయినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న సీఎం ఆదేశాలతో సమన్వయం పాటిస్తున్నట్టు చెప్పారు. రాబోయే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. రిషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన ఫోటోలు చాలానే ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మీరు ప్రజలకు సేవ్ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ముఖ్యంగా మంగళగిరి ప్రజలకు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ. మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు, బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమో ఈ రోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపే? మేము ఒక్కడి జోలికి వెళ్దాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. గంజాయికి చెక్ పెట్టుకుని క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బంధువులు, నా డ్యూటీకి నేను ఊర్లోకి వస్తే మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ జాడా పత్తా లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ పోస్టులు పెంచాలని కోరారు. ఇప్పుడు గ్రూప్ విద్యార్థులు పోస్టులు పెంచాలని కోరితే స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్లి కాళ్ల మీద పడ్డా కనికరం లేని ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు, మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం వచ్చి 6 నెలలైందని ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించారు. పింఛన్ ఎప్పుడు ఇస్తారని అవ్వతాతలు అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేదని అంటున్నారని తెలిపారు. 2 నెలల నుంచి ఆసరా పెన్షన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న పెన్షన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఆనాడేమో అవ్వాని పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9న 4000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 17, ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇలా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు గా 2000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడేమో అవ్వాని పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9న 4000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుందా? త్వరలో గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారతారని ప్రచారం సాగుతుంది. ఆయన బాటలోనే ఆలంపూర్ ఎమ్మెల్యే సైతం పార్టీ వీడతారా?
ఈ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సాగుతున్న ప్రచారంలో నిజమెంత? ఇందులో రాష్ట్ర మంత్రి ఎలాంటి రాజకీయ సమీకరణాలు సాగిస్తున్నారు? ఇంతకీ ఆ మంత్రి ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని అన్న గేయ వాక్కులు బీఆర్ఎస్ కు మాత్రం అస్సలు సుటబుల్ కాదు. అసలే ఘోర ఓటమితో సతమతమవుతుంటే ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు మూటాముళ్ళు సర్దుకొని అధికార పార్టీలోకి చెక్కేయడానికి చూస్తుంటే ఇంకా జరిగేవన్నీ మంచేమిటని గులాబీ పార్టీ నేతలు తెగ గుబులు చెందేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ఈ అపరిమిత సంతోషం మాట ఎలా ఉన్నా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం హస్తం పార్టీకి కాస్త నిరుత్సాహం కలిగించింది. అయితే రాష్ట్రంలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని 2 ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావుతో చాలా సన్నిహిత్యం ఉంది. గతంలో ఈ ఇద్దరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆ సమయంలో గద్వాల్లో 2 వర్గాలుగా ఉన్న బీఆర్ఎస్ లో ఓ వర్గానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మద్దతు తెలుపగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జూపల్లి కృష్ణారావు మద్దతు తెలిపారని నాడు వార్తలు వచ్చాయి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారేలా మంత్రి జూపల్లి కృష్ణారావు చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే తన అంతరంగాన్ని బయటకు తెలియజేయున్నా త్వరలో బీఆర్ఎస్ వీడుతారని ప్రచారం సాగుతోంది. పార్టీ మారాలని తనపై చాలా ఒత్తిడి ఉందని, గద్వాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీ పంచన చేరడం తప్పనిదని బండ్ల భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తెలియజేస్తున్నట్టు సమాచారం. నిర్లక్ష్యాన్ని నిలదీస్తే నిక్షేపం లాంటి వర్సిటీని అందుబాటులో రాకుండా చేయడం సబబా? పాము తన పిల్లలను తానే భక్షించిన చదంగా ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి మారడంతో వెలుగు జిలుగులతో విరజిల్లాల్సిన వర్సిటీ నిస్తేజంగా మారింది. ఈ శాఖల అడ్డుగోలు నిర్ణయాలు, వర్సిటీ నివేదికలపై చిన్న చూపుతో దక్షిణ భారతదేశంలో ఏపీలో మొట్టమొదటిగా ఏర్పాటైన కర్నూలు క్లస్టర్ వర్సిటీ కష్టాల కడిలిలో కొట్టుమిట్టాడుతుంది. దీనిపై స్వతంత్ర టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. పేరు గొప్ప ఊరి దెబ్బ. ఈ సామెత మాదిరి క్లస్టర్ వర్సిటీ పరిస్థితి తయారైంది. దక్షిణ భారతదేశంలో ఏపీలో మొట్టమొదటిసారిగా క్లస్టర్ యూనివర్సిటీ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచిత శిక్షణ అభియాన్ పథకం పేరుతో క్లస్టర్ వర్సిటీ కర్నూలులో ఏర్పాటు చేశారు. కర్నూలులోని 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేశారు. 2020-21లో ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం 88.85 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇదే సందర్భంలో 2021 మార్చి 15న ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ ను ఈ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించారు. అదే యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాసులను విశ్వవిద్యాలయం రిజిస్టర్ గా నియమించారు. విశ్వవిద్యాలయ నిర్మాణంతో పాటు సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణం కోసం నగర శివార్లలోని జగన్నాథ ఘట్టు వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. వీటి భవన నిర్మాణాలకు 2020-21లో 85 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ 15 నెలల కాలంలో ఈ భవనాలను పూర్తి చేయాలి. ఈ విశ్వవిద్యాలయ పరిధిలోకి కర్నూలులోని 3 డిగ్రీ కాలేజీలు, సిల్వర్ జూబ్లీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ 3 కాలేజీలను చేర్చాలి. 3 కాలేజీలలో పనిచేసే 169 మంది టీచింగ్ స్టాఫ్ తో పాటు 104 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను
విశ్వవిద్యాలయంలోకి చేర్చాలి. విశ్వవిద్యాలయం తరపున 49 మంది టీచింగ్, 79 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలి. జాతీయ విద్యా విధానం పాలసీ ప్రకారం విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి తేవాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులు ఇక్కడ ప్రవేశపెట్టాలని వర్సిటీ లక్ష్యం. క్లస్టర్ వర్సిటీ ఉత్సాహంపై ఉన్నత విద్యా మండలి నీరు చల్లేసింది. క్లస్టర్ వర్సిటీ పరిధిలోని కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలను తేవాలి. ఆ కాలేజీల భవనాలు, భూములు, ఆస్తులు, బడ్జెట్, పొజిషన్ టీచింగ్, నాన్ టీచింగ్, ఫర్నిచర్ వీటన్నిటినీ విశ్వవిద్యాలయం పరిధిలోకి చేర్చాలని క్లస్టర్ విశ్వవిద్యాలయం చట్టం చెబుతుంది. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు ఈ 3 డిగ్రీ కాలేజీలను పూర్తి స్థాయిలో క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి తెచ్చేందుకు ఉన్నత విద్యతో పాటు ఉన్నత విద్యా మండలి పూర్తిగా చొరవ చూపలేదని తెలుస్తోంది. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోకి కాలేజీలను చేర్చకపోవడంతో అగ్గి మీద ఆద్యం పూసిన చందంగా గత ఏడాది కర్నూలులోని 3 డిగ్రీ కాలేజీలలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిపై బదిలీ వేటు వేశారు. మొత్తం 43 మందిని ఉన్నత విద్యా మండలిలోని కమిషన్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ అధికారులు చొరవతో బదిలీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. క్లస్టర్ వర్సిటీ పేరిట సేకరించిన 50 ఎకరాల భూమిని ఇప్పటి వరకు వర్సిటీకి అప్పగించలేదు. కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కొన్ని వ్యవహారాలపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలికి దృష్టికి ఈ 2 నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని అంశాల విషయంలో ఉన్నత విద్యా మండలికి, వైస్ ఛాన్సలర్ కు మధ్య వైరి వాతావరణం ఏర్పడింది. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి చర్యలను వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ ప్రశ్నించారు. అంతే, వీరికి గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జీతాలు సైతం బంద్ అయ్యాయి. రిజిస్టర్ మరో ఏడాది కొనసాగాలని వైస్ ఛాన్సలర్ కోరడంతో ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యాశాఖ అసంబద్ధ ఉత్తర్వులు చట్టం ప్రకారం లేనందువల్ల రిజిస్టర్ కోర్టును ఆశ్రయించారు. జీవోలను పరిశీలించిన కోర్టు రిజిస్టర్ ను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారం వరకు రిజిస్ట్రార్ పదవిలో కొనసాగాల్సి ఉంది. జగన్నాథ గట్టు వద్ద నిర్మించే క్లస్టర్ విశ్వవిద్యాలయ భవన నిర్మాణంపై పెద్ద దుమారం రేగుతుంది. ఈ అంశాన్ని వైస్ ఛాన్సలర్, ఉన్నత విద్యా మండలి దృష్టికి తేగా మౌనమే సమాధానమన్న రీతిలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 88.50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన పనులు నిర్ణయించిన 15 నెలల గడువులోగా పూర్తి కాకపోవడంతో ఈ అంచనా వ్యయం ప్రస్తుతం 139.50 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయల మేరకు పనులు పూర్తి కాగా 43.5 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం పనులు చేపట్టిన ఏపీ విద్యా మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఉన్నతాధికారి కర్నూలు వచ్చి చేసిన వ్యయానికి సంబంధించిన రికార్డులపై సంతకం చేయాలని వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయి గోపాల్ ను కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ క్లస్టర్ వర్సిటీ పరిస్థితులపై కమిటీ నియమించి విచారణ జరిపించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ఈ విచారణతో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి లొసుగులు బయటపడమే కాకుండా మరిన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూడవచ్చునని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. విద్యార్థి సంఘాల నేతల సమంజస కోరికను సర్కారు పెద్దలు పరిగణలోకి తీసుకుని వెంటనే క్లస్టర్ వర్సిటీ పరిస్థితులపై కమిటీని వేసి నిజాలు నిగ్గు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.